రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడులే అనుకున్నారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పుడు అసలే వదిలేసుకున్నారు. రాజకీయంగా తప్పటడుగులు వేసినప్పుడు ఇక నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరాయనది. సినిమా హీరోగానే కాదు పొలిటికల్ స్టార్ గాను పక్క రాష్ట్రాలకు ఆయన చరిష్మా పాకుతున్నట్టు కనబడుతోంది. ఇంతకీ ఎవరాయన, ఏంటా కహాని? మహా ఎన్నికల్లో మహాప్రచారం, పవర్ స్టార్ కు జన నీరాజనం, కిక్కిరిసిన పవన్ రోడ్ షోలు. పవన్ క్రేజ్ ని బీజేపీ క్యాష్ చేసుకుంటుందా? పవన్ కళ్యాణ్ అనేది పేరు కాదు, ఒక పవర్ అని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. అయితే ఆయన తెలుగు హీరో కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పవర్ఫుల్ అనుకోవచ్చు. ఆయన ఓ తెలుగు రాష్ట్రానికి వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యమంత్రి కాబట్టి 2 రాష్ట్రాల్లో సెన్సేషన్ అనొచ్చు. మరి పక్క రాష్ట్రాల్లో అంత క్రేజ్ ఏంటి? ఆ స్థాయిలో జన నీరాజనం ఏంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత మహారాష్ట్ర ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే అక్కడ ఆయనను జనం రిసీవ్ చేసుకున్న తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆయన సభలు, రోడ్ షోలు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోవడం మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సభలు, రోడ్ షోలకు రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అడుగు తీసి అడుగేస్తే వెనక కదిలే సైన్యం వేలాదిగా ఉంటుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడ పవన్ ప్రత్యక్షమైన ఇలాంటి సీన్లే కనిపించినా అవి ఓట్లుగా మారింది మాత్రం మొన్నటి ఎన్నికల్లోనే. ఈ క్రేజ్ ను చూసే పవన్ కు ప్రధాని మోదీ అంతటి ప్రాధాన్యతని ఇస్తారేమోనన్న చర్చ కూడా ఉంది. అందుకు తగ్గట్టే మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి ఏపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన పవన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్డీఏ మిత్రపక్ష నేతగా తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం సూపర్ హిట్ అవ్వడం వెనుక కారణమేంటి అనే చర్చ జోరందుకుంది. సాధారణంగానే పవన్ వ్యవహార శైలి గాని, మాట తీరు గాని దూకుడుగా ఉంటుంది. మొదటి నుంచి అదే పంథాలో వెళ్తున్న పవన్ అశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఆ దూకుడుతో ఆయన ఇటీవల ఎన్నికల్లో సాధించిన విజయం దేశవ్యాప్తంగా పవన్ పేరు, జనసేన పేరు మారుమోగిపోయేలా చేసింది. అదొక్కటే కాదు, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక సనాతన ధర్మంపై ఆయన చేసిన కామెంట్స్ కూడా దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. ఆ అంశం కూడా పవన్ కు బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. అసలే హిందుత్వ భావజాలం ఎక్కువగా ఉంటే మహారాష్ట్రలో ఇది బాగా పనిచేసినట్టు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ ను మరాఠాల్లో ఓ వర్గం తమవాడిగా సొంతంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఎవరి క్రేజ్ ఏంటి, ఎవరి రేంజ్ ఏంటి అనే లెక్కల్ని వేయడంలో బీజేపీ హైకమాండ్ ది అందవేసిన చెయ్యి. అందుకే ఇప్పుడు పవన్ ను బేస్ చేసుకుని ఇప్పుడు పక్కా వ్యూహం రచించబోతున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కు వచ్చిన విశేష స్పందనను చూసి ఆయనను మరింత గట్టిగా వాడేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా త్వరలో జరగబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయనతో ప్రచారం చేయించాలని చూస్తుందట. అంతేకాదు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనను కీలక నేతగా ఎమర్జ్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫలితాల తర్వాత ఎన్డీఏ పక్షాల మీటింగ్లో దేశవ్యాప్తంగా ఎన్నో ఎన్డీఏ పక్షాలున్నా కేంద్రంలో భాగంగా లేని పవన్ ను మాత్రం వేదికపై కూర్చోబెట్టారు ప్రధాని మోదీ. అంతేకాదు, అదే వేదికపై పవన్ ను పొలిటికల్ తుఫాన్తో పోల్చారు, ఆకాశానికి ఎత్తేశారు. ఆ విషయాలన్నీ గుర్తు చేస్తున్న ఎనలిస్టులు ఇప్పుడు పవన్ క్రేజ్ ను బీజేపీ వాడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. మొత్తానికి పవర్ స్టార్ కాస్త డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు దేశ స్థాయిలో ఇంకే స్థాయికి ఎదుగుతారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.